అగ్గిని కూడా ఒక ఇంటి నుంచి ఒకరు అడిగి తెచ్చుకునేవాళ్లు అంటే ఈ తరం వాళ్ళకి నమ్మశక్యం కాదు కదా. అవును, అగిపెట్టే అందరి ఇళ్లలో ఉండేది కాదు. అందుకే పక్కవాళ్లు పొయ్యి వెలిగించుకున్న తర్వాత ఆకులతో ఆ మంటను అంటించుకుని మన ఇంటి పొయ్యి వెలిగించుకునేవాళ్లం. అప్పట్లో ఎంత కష్టపడి కీప్యాడ్ ఫోన్ని ఛార్జ్ చేసేవాళ్లము. పవర్ బ్యాకప్ ని పాకెట్లో పెట్టుకుని తిరిగే ఇప్పటి తరానికి ఆ కష్టం తెలీదు. 11 మంది స్నేహితులు కలిసి ఒక బాల్ని కొనేవాళ్లు. ఇప్పుడు బాల్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, కానీ ఆ 11 మంది స్నేహితులు ఒకే చోట కలవలేని పరిస్థితి. కరెంట్, మొబైల్ లేని ఆ సమయంలో ఇంట్లో వెలుగునిచ్చే ఈ లాంతరు. అప్పట్లో దీని వెలుగులోనే చదువుకునేవాళ్లం. గుర్తుంది కదా, నీటి ఒడ్డున కాగితపు పడవలు, ఇష్టంగా ఆడుకునే మనసుకు నచ్చిన ఆటలు, ఏమీ తెలియని అపురూపమైన ఆ బాల్యం. ఆ బాల్యాన్ని అంతా వదిలేసి ఈ డబ్బు లోకంలోకి అడుగు పెట్టాం. ఇప్పుడు పరుగులు పెడుతున్నాం, అంతే కదా. నిజంగా అవన్నీ మరపురాని రోజులే కదా. చిన్నప్పుడు ఇలా చెవుల దగ్గర ఏవో పెట్టుకుని మొబైల్ ఫోన్ ఆటలు ఆడుకునేవాళ్లం. అప్పటికి మనకి తెలియదు కదా. ఇప్పుడు